కర్నూలు విమానాశ్రయానికి విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలనే డిమాండ్ పెరుగుతోంది. కేంద్ర రాష్ట్ర మంత్రులకు ఏళ్ల తరబడి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు. పేరు పెడుతున్నట్లు ఆనాడు వైఎస్ జగన్ అధికారికంగా ప్రకటించి విస్మరించడంపై రెడ్డి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వమైనా తమ కోరిక నెరవేర్చాలని కోరుతున్నారు. బ్రిటిష్ పాలకుల దాష్టికాన్ని సహించలేక వారిని చీల్చి చెండాడి వీరమరణం పొందిన ధీరశాలి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మొదటి స్వాతంత్ర యుద్ధానికి 10 ఏళ్ల ముందే తెల్లదొరలపై సమరశంఖం పూరించి తెలుగువారి పౌరుషాన్ని బ్రిటిష్ వారికి చూపించిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం రూపనగుడి గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి పెద్ద మల్లారెడ్డి ఉయ్యాలవాడ పాలెగాడుగా పనిచేశారు. నరసింహారెడ్డికి ఆయన తండ్రి తరపున 11 రూపాయల 10 అణాల 8 పైసలు బ్రిటిష్ వారి నుంచి భరణంగా వచ్చేది. తనకు రావాల్సిన భరణం ఇచ్చేందుకు కోవెలకుంట్ల తహసీల్దార్ ఒప్పుకోకపోవడంతో 1846 జూలై 2వ వారంలో ట్రెజరీని కొల్లగొట్టాడు. తహసీల్దార్ తలను ఖండించాడు. ఆ సమయంలో బ్రిటిష్ వాళ్లు తహసీల్దార్ కు రక్షణగా నిలిచిన నరసింహారెడ్డి బలం ముందు తట్టుకోలేకపోయారు. ట్రెజరీని కొల్లగొట్టి తనకు రావాల్సిన భరణం నరసింహారెడ్డి తీసుకెళ్లారు. ఆ తర్వాత నొసంకోటపై బ్రిటిష్ సైన్యం ప్రతీకార దాడి చేయగా నరసింహారెడ్డి ఎదురుదాడికి బ్రిటిష్ సైన్యం తోకముడిచింది. దీంతో నరసింహారెడ్డిపై ఆంగ్లేయులు రగిలిపోయి అతన్ని పట్టుకునేందుకు అనేక ఎత్తులు వేశారు. అయినా బెదరక ఎప్పటికప్పుడు బ్రిటిష్ సైన్యానికి చుక్కలు చూపించారు. నల్లమల్ల అడవుల్లో ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిష్ సైన్యం బంధించింది. అనంతరం కోవెలకుంట్లలోని జుర్రేరు వాగు వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిష్ సైన్యం ఉరితీసింది. తిరుగుబాటుదారులకు హెచ్చరికగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తలను కోవెలకుంట్ల కోటగుమ్మానికి కొద్ది కాలం పాటు వేలాడదీశారు బ్రిటిష్ వారు. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన నరసింహారెడ్డిని రాయలసీమ ప్రాంతం వారు రేనాటి వీరుడిగా పిలుచుకుంటారు. నరసింహారెడ్డి కుటుంబీకులు ఉయ్యాలవాడ రూపనగుడి గ్రామాల్లో ఉన్నారు. రేనాటి సూర్యుడిగా ఒక వెలుగు వెలిగిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే 2021లో ఓర్వకల్లులోని కర్నూలు విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్లు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆ దిశగా జగన్ అడుగులు వేయలేదు. పేరు పెడుతున్నామని ప్రకటించి ఆనాటి సీఎం జగన్ విస్మరించారని రెడ్డి సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్డి సంక్షేమ సంఘ నేతలు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు భారతదేశ తొలి స్వాతంత్ర పోరాటం చేసినటువంటి వ్యక్తి. 1857 సిపాయిల తిరుగుబాటుకు 10 సంవత్సరాల ముందే బ్రిటిష్ వారిని ఎదిరించి గడగడలాడించి వారితో విరాచితంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి మహనీయుని ఈ జిల్లావాసి కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేయమని చెప్పి ఎయిర్పోర్ట్ రెండవసారి ప్రారంభించిన సందర్భంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేస్తూ అధికారికంగా ఒక ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. ప్రకటించినప్పటికీ ఈ రోజు వరకు కూడా దాన్ని అధికారికంగా జీవో విడుదల కాలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరోవైపు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవలే ఓర్వకల్లు పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి ఎంపీ బైరెడ్డి శబరి తీసుకెళ్లారు. రెడ్డి సంక్షేమ సంఘం నేతలు కూడా పవన్ కళ్యాణ్ కు వినతిపత్రం సమర్పించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇందుకు స్పందించారు. కర్నూలు ఎయిర్పోర్ట్ కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడతామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ కు రెడ్డి సంక్షేమ సంఘం నేతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అయితే వీలైనంత త్వరగా దాన్ని అమలు చేయాలని రెడ్డి సంక్షేమ సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 3 సంవత్సరాల క్రితం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడతామని ప్రకటించిన సందర్భంలో ఇక్కడే ఇదే చోటనే ఇక్కడ కర్నూలు వాసులు దేశ స్వాతంత్రంలో దేశభక్తులు ఈ కాలనీ వాసులు అయితేనేమి
అందరూ కూడా బాణసంచా పేల్చి ఇక్కడ సంబరాలు చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన పేరు పెట్టలేదు. మేమంతా ఒకటే ఆశిస్తున్నాం, తప్పకుండా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టేంత వరకు కూడా మేము పోరాడతాం. ఈ కూటమి ప్రభుత్వమైనా తప్పకుండా ఈయన పేరు పెట్టాలని కోరుతా ఉన్నాం. మొత్తం మీద వైసీపీ అధినేత జగన్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు విమానాశ్రయానికి పెడతానని మాట ఇచ్చి మడమ తప్పారని రాయలసీమ ప్రాంతం వాసులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వమైన ఎయిర్పోర్ట్ కి స్వాతంత్ర సమరయోధుడి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.